నమస్తే ఛానల్ 9 ఫేస్ టు ఫేస్ స్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి కోవూరు టీడీపీ అభ్యర్థి పోలనాటి దినేష్ రెడ్డితో మనం ఉన్నాం. పోలనాటి దినేష్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు, ఒక సీనియర్ నేతతో ఢీకునేటప్పుడు ఆయన వ్యూహాలు ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. నమస్కారం దినేష్ రెడ్డి గారు. నమస్కారం. చెప్పండి, రేపు ఎన్నికల్లో మీ యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? ఇప్పటి వరకు అంటే పార్టీ ఇచ్చిన డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయండి. అన్ని యాక్టివిటీస్ కూడా మనం ఇప్పటి వరకు తీసుకురావడం జరిగింది. గతంలో మనం చూసాము ఎలా అయితే అభివృద్ధి యాక్టివిటీస్ ఎక్కడైతే ఆగిపోయి ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ కూడా కంటిన్యూ కాలేదు. వాటి మీద మనము సెల్ఫీ ఛాలెంజ్ చేయడం జరిగింది. అలానే ఈ పెరిగిన ఖర్చులు కానివ్వండి, పెరిగిన కరెంట్ ఛార్జీలు, వీటి మీద నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాదాపు 9 సార్లు కరెంటు ఛార్జెస్ పెరిగాయి, నిరసన యాక్టివిటీ చేయడం జరిగింది. అలానే రైతాంగం పడుతున్న సమస్యల మీద యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఇప్పుడు కోవూరు నియోజకవర్గంలో నిలబడిపోయిన వర్క్స్ ఏంది? మీరు ఆగిపోయిన వర్క్ చేస్తా ఉన్నారు కదా, ఏంది ఆ వర్క్స్? మీరు చూస్తే గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఆగిపోయినాయి తప్ప ఎక్కడ కూడా ఎటువంటి యాక్టివిటీస్ కంటిన్యూ కాలేదు. రోడ్స్ మనం ఆ రోజున దాదాపు 1600 కిలోమీటర్ల పైన మనం రోడ్ వేయడం జరిగింది. తర్వాత సైడ్ డ్రైనేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంశంగా ఉంది. అలానే మనం చూస్తున్నాం వాటర్ ట్యాంక్స్, ఆ రోజున మనము వాటర్ ట్యాంక్స్ కట్టాం కానీ దానికి కనెక్షన్స్ ఎక్కడ కూడా ఇవ్వడం జరగలేదు. అలానే మనం చూస్తున్నాము కొన్ని చోట్ల ఇప్పుడు మనకి పాటూరులో మనకి కలుజ ఇష్యూ ఉంది. ఈ మధ్య మేము వెళ్ళి అక్కడ రోడ్ వేస్తే ఆ రోడ్ వేసిన తర్వాత ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాము, కంప్లీట్ చేస్తామని చెప్పి అన్నారు. అక్కడ మీరు చూస్తే కూడా వాళ్ళు ఏదో హడావిడిగా ఏదో చేశారని చెప్పి ఈ ఏదైతే అవుట్ఫ్లో ఛానల్ ఏదైతే ఉంటుందో అవుట్ఫ్లో ఛానల్లో మనము రేడియస్ టైపు బ్రిడ్జెస్ కట్టకూడదు అక్కడ, కానీ అలాంటి బ్రిడ్జెస్ ఏర్పాటు చేశారు. నేను ఇరిగేషన్ వాళ్ళని కూడా అడిగాను, అంటే ఇట్లాంటి బ్రిడ్జెస్ ఇక్కడ కట్టకూడదు అని చెప్పారు. అలానే మనం చూసాము ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి యాక్టివిటీస్ మన కోవూరు నియోజకవర్గంలో జరగట్లేదు. ఎక్కడ ఇప్పుడు పిల్లలకి ఉపాధి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా పరిశ్రమలు రాలేదు. గతంలో మనం గమేష ఇండస్ట్రీ తీసుకొచ్చి తద్వారా ఎంతోమందికి ఉపాధి కలిగించాము. లోకల్లో కానివ్వండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అలానే ఇప్పుడు మనము మత్స్యకారులు ఇప్పుడు చాలా మంది ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. పెద్ద పెద్ద క్రూజర్ షిప్స్ మన తీరానికి వచ్చి వాళ్ళు పట్టుకున్న వేట అంతా కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పంటారు. ఇలా ఎన్నో ఇష్యూస్ మేము పార్టీ ఇచ్చిన యాక్టివిటీస్లో ప్రజల్ని చేరువయ్యాము. బాధుడు కార్యక్రమం చేశాము, ఇదేం కర్మ మన రాష్ట్రానికి చేశాము. అలానే రైతాంగం పడుతున్న ఇష్యూస్ ఏంటంటే వాళ్ళకి గిట్టుబాటు ధర లేకుండా లేకపోవడము, రెండోది యూరియా కరువైనప్పుడు యూరియా కోసం చేశాము. అలానే వాటర్ కూడా మనం చూసాము సోమశిలలో కేవలం 30 TMC వాటర్ ఉన్నాయి, అప్పుడు వాటర్ ఇవ్వను అన్న టైంలో మనం యాజిటేషన్ చేయడం జరిగింది. అలానే ఇప్పుడు కూడా మనం చూసాం యూరియా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే దొరుకుతుంది కానీ రైతాంగం దొరకలేదని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో యూరియా ఏర్పాటు చేసాము, రైతులకు అవసరమైన అన్ని యాక్టివిటీస్ రైతుల కాడికే పంపిస్తున్నాం అనేది అబద్ధం అంటారా? అబద్ధం అండి. రైతు ఏదైతే కేంద్రాలు వాళ్ళు ఏదైతే ఆర్బీకే కేంద్రాలు పెట్టారో ఆర్బీకే కేంద్రాలు ఏవి కూడా దొరకట్లేదు, అక్కడి నుంచి కొనుగోలు జరగట్లేదు. అలానే వాళ్ళకి అవసరమైన ఏవి కూడా ఆర్బీకే కేంద్రాల నుంచి ఏవి కూడా జరగట్లేదు. ఇవాళ మీరు చూస్తున్నారు ఆర్బీకే కేంద్రాల నుంచి ఎవరైతే కొనుగోలు చేశారో, ధాన్యం కొనుగోలు చేశారో వాళ్ళకి రావాల్సిన ట్రాన్స్పోర్ట్స్ కానివ్వండి, హమాలీ డబ్బులు ఇప్పటి వరకు రాలేదు. అలానే మనము కొనుగోలునప్పుడు కూడా దళారుల మధ్యలోకి వచ్చేసి దళారులు కొని ఇవన్నీ కూడా కేంద్రాలకు ఇవ్వడం జరుగుతుంది కానీ కేంద్రాలు కానీ సొసైటీకి ఇవ్వడం జరుగుతుంది కానీ ఎవరు కూడా డైరెక్ట్ గా కేంద్రాల నుంచి పర్చేజ్ అనేది ఇక్కడ కూడా జరగట్లేదు. అంటే రైతుల మధ్య ఆర్బీకేల మధ్య దళాలు ఉన్నారండి. ఆటోమేటిక్ గా అదొక మనకి మన కాన్స్టిట్యున్సీలో కొంతమంది దళారుని ప్రసన్న కుమార్ రెడ్డి గారు పెట్టి ఒక దందా చేస్తున్నారని చెప్పి నాకు డైరెక్ట్ గా రైతులు చెప్తున్న మాట ఇది. మనం రైతుల దగ్గర నుంచి అడిగినప్పుడు రైతులు చెప్పే మాట ఏంటంటే మధ్యలో దళారులు వచ్చేస్తున్నారు, మేము కేంద్రాలకు వెళ్తే కేంద్రం నుంచి పర్చేజ్ కావట్లేదు, సొసైటీకి వెళ్తే సొసైటీ నుంచి పర్చేజ్ కావట్లేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఒక రేటు కల్పించినా కూడా ఆ రేటుకి మా దగ్గర నుంచి ఎప్పుడు కూడా కొనుగోలు కాలేదు ఈ 4 ఏళ్ళ 9 నెలలు అని చెప్పి చెప్పడం పడుతుందండి. సైట్ క్వశ్చన్ చెప్పండి, అసలు మీరు జనాల్లోకి వెళ్తున్నారా? జనంలోకి వెళ్ళానండి. దాదాపు 90 రోజుల నుంచి ఎవ్రీ డే నేను ప్రజల్లోనే ఉన్నాను. మార్నింగ్ 8కి వెళ్తే సాయంత్రం 8 దాకా ప్రజలు పడుతున్న సమస్యలు తెలుసుకుంటున్నాము. వాళ్ళు ఏవైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యల్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడానికి అక్కడే నేను సెల్ఫీ ఛాలెంజ్ చేశాను. ప్రెస్ మీట్స్ లో ఇలాంటి సమస్య ఈ గ్రామంలో ఉందని చెప్పి మనం అక్కడే ప్రెస్ మీట్స్ లో చెప్పడం జరిగింది. ప్రతిరోజు ఏ రోజైతే నేను పాదయాత్రకి వెళ్ళానో ప్రతి ఇంట్లో ఆ ఊరి సమస్య ఉందో ఆ సమస్య ప్రతిదీ కూడా నేను మీడియా ముఖంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అలానే ఈ ప్రభుత్వానికి తెలియాలని చెప్పి ఒక సదుద్దేశంతో చేశాం. అయినా కూడా ఎక్కడ కూడా ఎటువంటి స్పందన లేదు. ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారం కోసం మనం పనిచేస్తాం.
స్పందన లేదంటే జనంలో స్పందన లేదా, అధికారంలో స్పందన లేదా, అధికార పార్టీలో స్పందన లేదా? అధికారంలో స్పందన లేదు, అధికార పార్టీలో స్పందన లేదు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళినా కూడా ఆయన దానికి అవసరమైన రెక్టిఫికేషన్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా చేయలేదు. అదే మనకి అక్కడ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అంటే గుర్తొచ్చింది, ఆయన చాలా సీనియర్ లీడర్ కదా, అతను ఎట్ట ఎదుర్కోబోతున్నారు మీరు? సీనియారిటీ అనేది ఎవరు కూడా ఏజ్ త్రూ వస్తుందండి. సీనియారిటీ ఆయన మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన కూడా 35 ఏళ్ళలోనే రాజకీయాలకు వచ్చారు. వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి సానుభూతి ఓట్స్ ఆ రోజున ఎమ్మెల్యేగా ఆయన గెలవడం జరిగింది. ఆయన కూడా వచ్చి ఏజ్ పొలిటీషియన్గా అయ్యారు. కానీ ఆయన ఎప్పుడు ఎవరైనా కూడా ఆరంభం ఎక్కడి నుంచి అయినా ప్రారంభం అవ్వాలి. యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. యువత రాజకీయాలు వచ్చినప్పుడు ప్రోత్సహించాలని కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా పొలిటీషియన్ ఎంత ఏజ్లో అంటే ఎంత ఏజ్ ముందు వచ్చాడు, ఎన్ని ఏళ్ళు ఉన్నాడు అనేది కాదండి, ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నాడా, ఏ ఆలోచనలో ముందుకెళ్తున్నాడు. ఇంకా నేను ఏమంటానంటే ఒక 25 ఏళ్ళు ఒక పాలిటిక్స్లో ఉన్నారంటే వాళ్ళు ఆల్రెడీ సీజన్ పొలిటీషియన్స్, వాళ్ళ ఐడియాలజీ అంతా చాలా ఓల్డ్గా ఉంటుంది. ఇప్పుడు కొత్త జనరేషన్స్ ముందుకు రావాలి. రోజు రోజుకి కొత్త కొత్త టెక్నాలజీస్ ముందుకు వస్తున్నాయి. ఈ టెక్నాలజీస్ కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి ఎలా సేవ చేయాలి, ప్రజలకి ఎలాగ మనం ముందుకు తీసుకెళ్లొచ్చు, యువతకి ఎలాంటి ఆపర్చునిటీస్ కల్పించవచ్చు అనే విధంగా మనం ముందుకెళ్ళాలి. మీరు ఎమ్మెల్యే అయితే ఎలాంటి ఆపర్చునిటీస్ కల్పిస్తారు? ఖచ్చితంగా అండి. మా ప్రాంతము ప్రధానంగా కోవూరు నియోజకవర్గము పూర్తి డెల్టా ప్రాంతము, ఎక్కువగా వరి రైతులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మీరు హడావిడిగా వాళ్ళు ఈ తీగానే మనము నాణ్యతలు వేసి వాళ్ళు వడ్లన్నీ తీసేగానే అవి ఇమీడియట్గా అమ్మేయాలనే ఒక ఆలోచనలో ఉంటారు. అదే కానీ దాన్ని డ్రై స్టోరేజ్ యూనిట్స్ కానీ పెడితే అవి డ్రై చేసుకుంటే వాటికి రేటు కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే హడావిడిగా అమ్మాల్సిన అవసరం లేదు, దళారు వస్తే ఇమీడియట్గా ఇచ్చాల్సిన అవసరం లేదు. రెండోది వచ్చి పిల్లలకి ఎక్కువ మంది నేను తిరుగుతున్నప్పుడు యువతకి ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా మనకి కోవూరు ప్రాంతంలో చాలా భూములు ఉన్నాయి, మనకి ఇన్ఫోసిస్ ల్యాండ్స్ ఉన్నాయి, మనకి అలానే మనకి కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయింది. ఆ ల్యాండ్ను కూడా లేఅవుట్ చేసి అమ్మేయాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం వచ్చేసింది. దాన్ని మనం ఎన్నోసార్లు అపోజ్ చేయడం జరిగింది. అలాంటిది ఏదైనా ఈ ప్రాంత రైతులకి ఆగ్రో ఇండస్ట్రీస్ పెట్టచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ఇప్పుడు మన ఇందుకూరుపేటలో మనకి హార్టికల్చర్స్ ఉన్నాయి, అక్కడ వాటికి సంబంధించి ఆగ్రో ఇండస్ట్రీస్ పెట్టచ్చు. అలానే వరి రైతులకు అవసరమైన ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవచ్చు. అలానే కోల్డ్ స్టోరేజ్ పెట్టచ్చు, డ్రై స్టోరేజ్ పెట్టచ్చు రైతుల కోసము. ఇలాంటి ఎన్నో మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది, దాన్ని అమ్మాలని ట్రై చేస్తున్నారు. మీరు అధికారంలోకి వస్తే దాన్ని నిలబెడతారా? కోవూరు షుగర్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా లేఅవుట్లకి అయితే చేయమండి. ఖచ్చితంగా అంత భూమి నెల్లూరుకి సమీపంలో కోవూరు నియోజకవర్గంలో అంత భూమి ఎక్కడ కూడా లేదు మనకి. ఈ భూమిని మనం లేఅవుట్ చేసుకొని అమ్మేసుకొని హౌసింగ్ సైట్స్కి ఇచ్చేసి చేస్తే మళ్ళీ కూడా ఇలాంటి భూమి ఎక్కడ కూడా దరిదాపుల్లో ఇంకా 40-50 సంవత్సరాలు కూడా ఇంత భూమి ఒకటే దగ్గర దొరికే ఆస్కారమే లేదు. ఖచ్చితంగా ఒకవేళ షుగర్ ఫ్యాక్టరీ వల్ల ఏమవుతుందంటే సిగ్గా ఉంది, షుగర్ రైతులు కూడా మనకి లేరు. ఒకవేళ షుగర్ ఫ్యాక్టరీ మనం కంటిన్యూ చేయలేని పరిస్థితిలో రైతు బకాయిలు ఖచ్చితంగా తీరుస్తాము. రైతులు ఎవరైతే అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో ఎవరైతే పనిచేసిన వాళ్ళకి వాళ్ళ పెండింగ్ జీతాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చేసి ఇక్కడ ఏదైనా పరిశ్రమలు మా నియోజకవర్గానికి అలానే నెల్లూరు జిల్లాకి ఏదైనా ఉపయోగపడే పరిశ్రమల్ని ఖచ్చితంగా ఇక్కడ ప్రమోట్ చేస్తాం తప్ప దీన్ని లేఅవుట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. అలానే మా ప్రభుత్వాన్ని కూడా కన్విన్స్ చేసి ఇక్కడ ఏదైనా మంచి పరిశ్రమలు తీసుకోవడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి, మీకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ డిసైడ్ చేసింది? అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దాదాపు 42 సంవత్సరాలు అయింది ఆవిర్భవించి. మహానాడులో నారా చంద్రనాయుడు గారు ఆయన ఒక 100 ఏళ్ళు అయిపోయింది. నారా చంద్రనాయుడు గారు శత జయంతి ఉత్సవాలు మహానాడు సందర్భంగా ఆయన 40% యువతకి సీట్స్ కల్పించాలి. ఇప్పుడు ఎలా అయితే బలంగా ఉందో మన తెలుగుదేశం పార్టీ, అలానే రానున్న 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంతే బలంగా ఉండాలని చెప్పి ఒక సదుద్దేశంతో 40% సీట్లు యువతకి కేటాయించాలని చెప్పి రాబోయే ఎలక్షన్ అని ఒక సంకల్పం తీసుకున్నారు. అందులో భాగంగా మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పార్టీకి ఎన్నో సేవలు చేశారు. అలానే కోవూరు నియోజకవర్గానికి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన సమయంలో ప్రజలకి మంచి చేశారు, ఎక్కడ కూడా అవినీతి మరక లేకుండా ఉన్నారు. ప్రజల్లో ఒక మంచి ఉద్దేశం పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఉంది. ఆయన తనయుడిగా నాకు అవకాశం కల్పించాలనే ఒక ఆలోచనతో ఆయన ముందుకు వచ్చారు. అలానే నాకు ముందుగా నేను తెలుగు యువతలో ఉన్నాను, తెలుగు యువతలో నేను చేసిన యాజిటేషన్స్ అన్ని కూడా ఆయన స్టడీ చేశారు. ఇతనైతే రైట్ క్యాండిడేట్ ఉంటాడు. కొద్దిగా ఇప్పుడు జరుగుతున్న ఇక్కడ అన్యాయాలు అక్రమాల మీద
పోరాటాలు చేస్తాడు. అలానే యువతకి ఆపర్చునిటీ కల్పించడానికి మా నాన్నగారిని అడిగారు డైరెక్ట్గా. మన నారా చంద్రబాబు గారు మా నాన్నగారిని అడిగారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే నేను యువతకు అవకాశం కల్పించాలనుకుంటాను, మీ అబ్బాయికి అవకాశం కల్పిస్తే మీకు ఏమన్నా అభ్యంతరమా అని చెప్పి మా నాన్నగారిని అడిగితే, మీరు ఎలా ఆలోచిస్తే నేను దానికి కట్టుబడి ఉంటాను, పార్టీ బాగే నాకు కావాలి అని చెప్పి మా నాన్నగారు ఆ రోజున నారా చంద్రబాబు గారు ప్రపోజ్ చేసి ఆయన ఒప్పుకున్నారు. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా 2 డేస్లోనే నారా చంద్రబాబు గారు నా పేరును అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా నేను మా నియోజకవర్గంలో పడుతున్న సమస్యలు, అలానే ఇక్కడ జరుగుతున్న ప్రజలు పడుతున్న సమస్యలు, అలానే రైతులు పడుతున్న సమస్యలు, యువత పడుతున్న సమస్యలు ఇవన్నీ కూడా మనం గలమెత్తుతూనే ఉన్నాము. అలానే మా ప్రాంతంలో జరుగుతున్న దోపిడీలు ఏవైతున్నాయో ఆ దోపిడీల మీద గలమెత్తుతున్నాము. అన్నీ కూడా ఈ పడుతున్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడానికి మనము ప్రయత్నించాము. అలానే ప్రజల సమస్యల పట్ల ఎప్పుడు కూడా అండగా ఉన్నాం. ఏదైనా నాకు సమస్య తెలిస్తే ఆ సమస్యకి నేను అక్కడ వాలిపోయి ఆ సమస్య పరిష్కారం కోసం నియోజకవర్గంలో ఎలాంటి దోపిడీలు జరుగుతున్నాయి? మా నియోజకవర్గంలో మీరు ఏ పేరు చెప్తే ఆ పేరు దోపిడీలు అన్ని కూడా జరుగుతున్నాయండి. ఒక పక్కన గ్రావెల్ దోపిడీ జరుగుతుంది. ఇసుక 9 రీచులు ఉన్నాయండి కోవూరు కాన్స్టిట్యున్సీలో. 9 రీచుల్లో కూడా ఇసుక దోపిడీ జరుగుతుంది. అలానే మద్యం మాఫియా తీసుకొచ్చి అంటే పాండిచేరి నుంచి అక్రమ మాధ్యాల్లో తీసుకొచ్చి ఇవాళ కల్తీ మద్యాన్ని షాపుల్లో అమ్మేసి ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఎమ్మెల్యేకి వెళ్ళేటట్టు చేస్తున్నారు. అలానే పేకాట క్లబ్లు రన్ చేస్తున్నారు. అలానే నేను కింద మీకు చెప్పినట్టు రైతులకి దళారుల్ని కొంతమంది పెట్టేసి ఇవన్నీ సొసైటీలో కొనుగోలు లేకుండా చేసి రైతుల ధాన్యాల్లో కూడా అంటే ధరని తగ్గించి, అంటే ఏదైతే గవర్నమెంట్ నిర్దేశిస్తున్న ధర కాకుండా ధరను తగ్గించి ఒక దళారి పుట్టికి 4,000 నుంచి 5,000 రూపాయలు దానిలో తీసుకొని దాంట్లో షేరు మళ్ళీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు పంపించడము. ఇలా ఏది మీరు పట్టుకుంటే దాంట్లో అన్నిట్లో ఇవాళ దోపిడీ జరుగుతుంది. పాండిచేరి మద్యం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? పాండిచేరి మద్యము 2 రకాలండి. ఒకటి వచ్చి సముద్ర మార్గాన రావడము, రెండోది వచ్చి ఇక్కడ పోలీస్ని ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అందరూ కూడా మేనేజ్ చేసి వాళ్ళ ఎస్కార్ట్తో అక్కడి నుంచి మొత్తం కూడా మన బార్డర్ నుంచి క్రాస్ చేసి తీసుకొస్తున్నారు. అంటే మీ ఉద్దేశం పోలీసే పాండిచేరి మద్యానికి సెక్యూరిటీ ఇచ్చి అమ్మజొప్పుతున్నారు అనేది ప్రజల అభియోగం అండి. ఎందుకంటే ఇవాళ కల్తీ మద్యం ఎలా వస్తుందండి చెప్పండి. ఇప్పుడు సి మార్గంలో పోలీసులు ఉంటారు మనకి, అలానే ఇక్కడ బార్డర్లో సెక్యూరిటీ పోలీసులు. మేము కారులో వస్తే ఒక బాటిల్ ఉంటేనే మనల్ని ఆపేస్తున్నారు. అలాంటిది 100 బాటిల్లు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు చెప్పండి. ఇప్పుడు మనకి ఇందుకూరుపేటలో రెండు పెద్ద లారీల్లో పట్టుబడ్డాయి ఒక 1.5 year బ్యాక్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మద్యము? ఎవరు అంటే ఈ బార్డర్లో అంత హెవీ చెకింగ్ ఉంటే ఎక్కడి నుంచి వచ్చాయని ప్రజలు అడుగుతున్నారు. నేను చెప్పేది కాదు, ప్రజలు సంబంధం. ఇప్పుడు ఎవరండి అమ్మేది? ఇప్పుడు షాప్స్ అన్ని ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీలో చూడండి ఆ షాప్స్ అన్ని ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరికి కావాలంటే వాళ్ళని అక్కడ మనం అపాయింట్ చేసుకోవచ్చు. ఎవరు ఎంతసేపు ఓపెన్ చేయాలో వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. అక్కడ మద్యం అమ్మినప్పుడు ఆ సేల్స్ చూడడానికి, ఆ సేల్స్ ఇప్పుడు ఎంత అమ్మకాలు జరిగాయని చూడడానికి ప్రభుత్వం నుంచి ఎవరున్నారు అక్కడ? కేవలము అన్నీ కూడా ఎమ్మెల్యే అంచులు మాత్రమే చూస్తున్నారు. అవన్నీ కూడా వాటితో పాటు ఈ సేల్స్ ఎంతసేపు ఓపెన్ చేయాలో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అంటే ఇప్పుడు మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే మందు కొద్ది భాగం ఉంటుంది, కానీ బయట నుంచి వచ్చిన మందుని ప్రభుత్వ షాపులో అమ్మి తద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఎవరికి చేరుతున్నాయి డబ్బు? మాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే మద్యం కాకుండా పాండిచేరి నుంచి వచ్చే మద్యం ఖచ్చితంగా అండి. ప్రజాప్రతినిధులు ఆ లోకల్గా ఉన్న లీడర్స్ కానివ్వండి, అలానే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, లోకల్గా ఉన్న మినిస్టర్స్ కానీ వాళ్ళకి అందుతుందని ప్రజలు చెప్తున్నారు. లేకపోతే ఎందుకు వస్తుంది? ఇక్కడ ఈ షాపులో ప్రభుత్వం నడిపిస్తున్న షాపుల్లో కల్తీ మద్యం అమ్ముతున్నారు అంటే అది ఎవరు భాగ్యం ఉంటుందో మనమే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు చెప్తున్నారు. రెండోది వచ్చి అక్కడ మీరు వెళ్ళి చూస్తే ఎక్కడ కూడా మీకు ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మనము చిన్న కూరగాయల అంగడికి వెళ్తేనే కూరగాయల అంగడిలో పేటిఎం పెట్టేసి 10 రూపాయలు కూడా తీసుకుంటారండి. అలాంటిది మొన్నటిదాకా కూడా మీరు ఎక్కడ మీరు మద్యం కొనాలంటే క్యాష్ అండ్ క్యారీ అంటూ ఆ పాలసీ ఉంది. ఎందుకు ప్రభుత్వంలోకి డబ్బులు వెళ్తుంటే ఎందుకు క్యాష్ ఇచ్చి క్యారీ చేయాలి అంటే ప్రభుత్వము అకౌంట్ లేకుండా ఉందా, లేకపోతే ఈ మద్యానికి అకౌంట్ ఏమైనా ఓపెన్ చేయలేదా? అనేది మనం తెలుసుకోవాల్సి అవసరం ఉంది. ఇవన్నీ నాకు ప్రజలు చెప్పింది అండి. ప్రజలు అక్కడికి వెళ్ళినప్పుడు మా దగ్గర క్యాష్ తప్ప ఏమీ తీసుకోవట్లేదు. నేను వెళ్ళి అడిగాను షాప్లో, నేను కార్డు ఇస్తాను, కార్డు యాక్సెప్ట్ చేస్తానండి. కార్డు యాక్సెప్ట్ చేయండి, లేదు ఫోన్పే చేస్తాను, ఫోన్పే మా అకౌంట్కి వేయండి, మాకు డైరెక్ట్గా ఏమీ లేదని చెప్పి అంటున్నారు. అయితే మీకు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఆల్కహాల్కి సంబంధించి ఏదైనా మీకు అకౌంట్స్ ఉన్నాయంటే ఆ అకౌంట్ మాకేం తెలియదు అని చెప్పి అక్కడ ఉన్న పిల్లలు చెప్పడం జరిగింది. మరి నేను అడుగుతున్నా,
ఇంత చిన్న చిన్న కూరగాయల అంగడి వాళ్ళు, లేకపోతే ఈవెన్ ఇక్కడ ఏదైనా చిన్న చిన్న అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, చేపలు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళే చిన్న ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. గవర్నమెంట్ సంస్థ, గవర్నమెంట్ మద్యం అమ్ముతుంటే ఆ షాపులు ఎందుకు ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు? ఎందుకు క్యాష్ అండ్ క్యారీ పెడుతున్నారు? మళ్ళీ కల్తీ మద్యం అక్కడ ఎందుకు అమ్మకం అవుతుంది? దాని మీద మనం గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ కల్తీ మద్యాన్ని కొని దాన్ని టెస్ట్ చేసి దాన్ని బహిరంగ పెట్టడం కూడా జరిగింది. ఇది మొత్తం విషయము. ఇది 10 రూపాయలకి పాండిచేరిలో కొని యాసిడ్లో మొత్తం కూడా మిక్స్ చేసి అమ్ముతున్నారని చెప్పి దాన్ని మన తెలుగుదేశం పార్టీ ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా చూపించడం జరిగింది, మీడియా ముఖంగా చూపించడం జరిగింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు నన్ను గుచ్చి అడిగితే నేను కూడా చెప్పలేనండి. ఇప్పుడు నేను అడుగుతున్న కొన్ని ప్రశ్నలు, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకి ప్రజాప్రతినిధులు సమాధానం చేయాలి. కల్తీ మద్యం ఎందుకు అమ్ముతున్నారు షాపులో? కల్తీ మద్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డబ్బు ఎవరికి వెళ్తుంది? దీనికి ఆడిట్ జరుగుతుందా? ప్రభుత్వం నుంచి ఆడిట్ జరుగుతుందా? ఆడిట్ జరిగితే ఆడిట్ రిపోర్ట్ మీరు బయట పెట్టగలరా? ఎంత అమౌంట్ పోయిందో ఆడిట్ రిపోర్ట్ వస్తే మనకి తెలిసిపోతుంది కదండి. ఒక బెల్ట్ షాప్ ఉంది, ఆ బెల్ట్ షాప్ లో ఎంత అమ్మకాలు జరిగాయి నెలకి? అసలు బెల్ట్ షాప్ లేవు కదా. బెల్ట్ షాప్ లేవు, అదే గవర్నమెంట్ రన్ చేస్తున్న బెల్ట్ షాప్లు అండి. గవర్నమెంట్ రన్ చేస్తున్న బెల్ట్ షాప్స్, అదే బెల్ట్ షాప్స్ ఎమ్మెల్యే అండర్లో జరుగుతున్న షాప్స్ అవి. సరే, మీరు ఎమ్మెల్యే అయితే దీన్ని అరికట్టారా? ఖచ్చితంగా అండి. మళ్ళీ కూడా అంటే మీరు కూడా మీ మనుషులు పెట్టుకొని అప్పుడు మళ్ళీ వీళ్ళు అడ్డు చేస్తారు లేదండి. మళ్ళీ కూడా గతంలో ఏ విధంగా అయితే ఉందో ప్రైవేట్కే ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఇంతకుముందు పాటలు ఉండేవి. పాటల్లో ఎవరికైతే వచ్చిందో వాళ్ళే బెల్ట్ షాప్స్ రన్ చేసేవాళ్ళు. అదే విధంగా మళ్ళీ తీసుకొస్తాం. ఇవాళ ఏదైతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్న లిక్కర్ షాప్స్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బిజినెస్ కాదు ఇది. టికెట్లు అమ్మడం, ఇంతకుముందు టికెట్లు అమ్ముతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ని ప్రతి సినిమా థియేటర్లో పెట్టి చేసినట్టు, అలానే చేపలు కొట్లు ఓపెన్ చేస్తాము, చేపలు అమ్ముతాము, అక్కడ ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్పడం, అలాంటివి మేము చేయమండి. గవర్నమెంట్ చేయాల్సిన పనులు చాలా పెద్దవి ఉన్నాయి, చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ని మనం పెంపొందిస్తే కొంతమందికి ఉపాధి దొరుకుతుంది, అక్కడ వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. అలానే గవర్నమెంట్కి ఆదాయం కూడా వస్తుంది. వాళ్ళ మీద మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొచ్చి, ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉందండి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏ బెల్ట్ షాప్ మీద ఏ మద్యం షాప్ మీద మేము దాడి చేసాము, ఇక్కడ ఇది పొందాము అని చెప్పండి. గవర్నమెంట్ రన్ చేస్తున్న షాప్స్లో ఇక్కడ మేము దాడి చేసాము, ఇక్కడ ఇది దొరికిందని చెప్పి ఇప్పటి వరకు ఒక విజిలెన్స్ దాడి ఈ 4 ఏళ్ళ 10 నెలల్లో జరిగిందా? ₹1 రికవర్ చేయగలిగారా? రికవరీ ఎవరి దగ్గర పడతారు? బుచ్చిరెడ్డిపాళెంలో 3 రోజుల కింద చేశారు. అదేనండి, అవి ఎలైట్ షాప్స్ అండి. ఎలైట్ షాప్స్ అనేది ప్రైవేట్ చేశారని భావిస్తున్నారు మీరు? ఖచ్చితంగా అండి, రాజకీయ కక్షతోనే చేశారు. అక్కడ ఎటువంటి ఇప్పుడు దాకా నేను అడుగుతున్నాను, ఇప్పుడు దాకా మంచిగా ఉండి ఇవాళ ఎందుకు చెడేయడం అనేది నేను కూడా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు జరగలేదే మా కోవూరు నియోజకవర్గంలో. అంటే నేను అడగాలి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, అంటే ఇప్పుడు దాకా జరగడం దాంట్లో ఇప్పుడు ఎందుకు జరిగాయి? అంటే ఇప్పుడు దాకా మీరు కళ్ళ గంతలు కట్టుకొని చూస్తూనే ఉన్నారా? నాకు వచ్చిన వెనికిడి ఏంటంటే సూరా శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు సూరా శ్రీనివాస్ రెడ్డి గారిని మోసం చేశారని, అందువల్ల ఆయన సైలెంట్ అయిపోయారు అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అక్కడ వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆ విభేదాల్లో ఇవాళ అతను ఏమన్నా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతాడేమో. అదే మీరు 27వ తేదీ ప్లాన్ చేశారండి కదా తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే. ఆయన ఒక అంటే పార్టీ నుంచి సైలెంట్ అయిపోయిన తర్వాత ఈ ఇటీవల కాలంలో ఒకసారి మామూలుగా నేను తెలుగుదేశం పార్టీ అంటే నేను వైఎస్ఆర్సీపీలో నేను ఇంకా కంటిన్యూ కాను, నన్ను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, నేను కంటిన్యూ కాదని చెప్పి ఆయన నిశ్చయించుకొని వేరే వాళ్ళ త్రూ ఒక మెసేజ్ పంపించాడు. డైరెక్ట్గా ఆయన మాకు ఇంటరాక్షన్ కాలేదు. వేరే వాళ్ళ త్రూ మాకు మెసేజ్ పంపించి నేను పార్టీలో చేరాలనుకుంటున్నాను అంటే, మనము కూడా వాళ్ళు ఎవరైతే వచ్చారో ఆ పర్సన్కి ఏం చెప్పామంటే, మీరు పార్టీలో ఉండి ఆ మాట అంటే మేము కూడా ప్రపోజ్ కాలేమో, మీరు పార్టీకి రిజైన్ చేసిన తర్వాత మీరు చెప్పండి, అప్పుడు మేము వచ్చి మా నాయకులు వచ్చి మీతో మాట్లాడి మేము మీ పార్టీలోకి ఆహ్వానించడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదనే మాట మేము చెప్పాము. మీ కాన్వర్జేషన్ నేపథ్యంలో జరిగింది కాన్వర్జేషన్ అండి. అదే ఎవరైనా ఇప్పుడు తీసుకొచ్చిన దూత కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే, అతను కూడా రావాలనుకునే ఇంటెన్షన్ ఉన్న పర్సనే. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి కాన్వర్జేషన్ బయట లీక్ అయిందంటే వాళ్ళ పార్టీలోనే వాళ్ళకి కోవర్డ్స్ ఉన్నట్టే మనం అర్థం చేసుకోవాలి.
ఇవాళ మీరు అంటున్నట్టు అదే కదండి, ఎవరైనా పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు మా పార్టీలోకి వైఎస్ఆర్సీపీ నుంచి మేము పెద్ద ఎత్తున 9 మంది జాయిన్ అయ్యారు. మేము నారా చంద్రబాబు గారు తీసుకెళ్ళి వాళ్ళది అక్కడ మనము జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇవాళ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మన విడవలూరు నుంచి చేరిన రాంప్రసాద్ అన్నది ఆయన ఏదో చేశాడని చెప్పి, ఏదో పెద్ద స్కామ్ చేశాడని చెప్పి పెద్ద పేపర్లు, పెద్ద సాక్షి పేపర్లు పెద్ద కథనం ఇచ్చాడు, న్యూస్ ఆర్టికల్స్ రిలీజ్ చేయించి ప్రెస్ మీట్ పెట్టి చేయించాడు. దాని మీద ఆయన ఖండన కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత గమ్మైపోయాడు. అలానే మళ్ళీ ఇక్కడ మన కొడలూరులో చూస్తే తలమంచిలో జాయిన్ అయిన సూర్యన్న ఆయన మీద ఇప్పుడు అక్రమ కేసు బనాయించారు. అలానే అండి అది. ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారు అడుగుతున్నా, మీతో సూరా శ్రీనివాస్ రెడ్డి గారు 20 ఏళ్ళు ప్రయాణించారు. అలానే ఇప్పుడు మీరు చెప్పే సూరి గారు ఆయన కూడా ప్రయాణించారు. మీతో ఎంతో కొంత మీకు లాభం చేసి ఉంటారు. మీకు ఇన్ని రోజులుగా వాళ్ళతో ఉన్న అసోసియేషన్తో మీకు ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. వాళ్ళు పార్టీ చేంజ్ చేయరా అవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలు, వాళ్ళకున్న వాళ్ళ ఆలోచన ప్రకారమో, లేదా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చెప్పో, ఏదో వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి రావడము, వాళ్ళ వ్యక్తిగత కారణాల వైపు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. అలాంటిది మీరు అంత గ్రజ్జు పెట్టుకొని అంత కేసు పెడుతుంటే అసలు మిమ్మల్ని ఎవరైనా నమ్మొచ్చా అని నేను అంటున్నా. 20 ఏళ్ళు 25 ఏళ్ళు మీకు ఊడికం చేసిన వ్యక్తిని మీరు ఇంత దుర్మార్గంగా కేసు పెట్టి అతన్ని జైల్లో పంపించి ఇప్పుడు కూడా మళ్ళీ రౌడ్ ఇష్యూట్ ఓపెన్ చేయమని, అలానే ఇంకేదైనా కేసులో ఇరికించమని చెప్పి మీరు ఇంత చేస్తున్నారంటే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా అని చెప్పి నేను ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని నేను స్ట్రైట్గా మీడియా ముఖంగా అడుగుతున్నాను. అంటే నేను మీ ఫాదరు ప్రసన్న కుమార్ రెడ్డి చాలా మంచి ఫ్రెండ్స్ గతంలో, ఎందుకు వాళ్ళిద్దరికి పెడిచిందంట? మా మంచి ఫ్రెండ్స్ అంటే అండి, ఇప్పుడు మా ఫాదరు 1998 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన హైదరాబాద్లో బిజినెస్ చేసుకుంటూ మాది కోవూరు నియోజకవర్గం మాదండి, మా కాన్స్టిట్యున్సీ, మా నేటివ్ ప్లేసు కొడవలూరు మండలంలో మా ఫాదర్ నేటివ్ విలేజ్ నాతురాజపాలెము. సో ఆ టైంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకి సహకరించారు. మేము ఫండ్ చేసాము, ఆయనకి అవసరమైన అన్నీ చేసాము. ఈవెన్ కొడవలూరు మండలాన్ని మొత్తాన్ని కూడా మా ఫాదర్ హ్యాండిల్ చేయడం జరిగింది. ఆ రోజు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, నేనేం కాదనట్లేదు. కానీ మా ఫాదర్కి తర్వాత ఆయన కూడా పొలిటికల్ ఆస్పిరేషన్ ఉండింది. ఆయన కూడా టికెట్ ట్రై చేయడానికి తెలుగుదేశం పార్టీలో ట్రై చేశారు. ఆ రోజున రాపూర్ నుంచి టికెట్ ట్రై చేశారు. కానీ ఆ రోజున నారా చంద్రబాబు గారు లేదు నెక్స్ట్ టైం చూద్దాము, ఈసారి కాదు నెక్స్ట్ టైం చూద్దాం అని చెప్పి అన్నప్పుడు ఆయన సైలెంట్ అయిపోయారు. ఆయనకి అంటే ఏం పార్టీ నుంచి వీడాలని ఏం లేదు, ఆయన సైలెంట్ అయిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన పిలిచింది, నీకు టికెట్ ఇస్తాము, కోవూరు నియోజకవర్గం మీ నేటివ్ ప్లేస్, నువ్వు అక్కడి నుంచి పోటీ చేయి అని చెప్పి ఆ రోజున జనార్దన్ రెడ్డి గారు మా ఫాదర్ని పిలిపించి టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన ఇంకా రాజకీయ ప్రత్యర్థులు అండి. ఆ తర్వాత మాకేం లేదు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న మీరు టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తే మీ ప్రత్యర్థి స్వాగతించాడు. ప్రత్యర్థి స్వాగతించలేదండి. పోటీ చేస్తే మంచి కుర్రాడు, నేను స్వాగతిస్తున్నాను అబ్బాయికి. ఎక్కడ చెప్పారండి? చెప్పాడు. సరే అండి, మంచిదే కదా. స్టేట్మెంట్ ఇచ్చాడు, దినేష్ రెడ్డి పోటీ చేస్తే మంచిదేను, యువకుడు, నేనేం దాన్ని వ్యతిరేకించడం లేదు. మంచిదే కదా అండి. అదే హెల్తీగానే రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉందాము, హెల్తీగానే చేసుకుందాము ఎలక్షన్. అంత మంచిగా ప్రోత్సహించే వాళ్ళైతే వ్యక్తిగత దాడులు చేపించరు. లేదా ఎప్పుడు కూడా ఆయన మీరు ఏదో ఒక సందర్భంలో దినేష్ రెడ్డి గారు మంచివాడు అని ఎప్పుడు చెప్పాడంటే, వాళ్ళ అక్రమ ఆస్తులు హైదరాబాద్లో ఏదో ఇల్లు కట్టుకుంటూ ఆ ఇల్లు ఏదో TV5లో వాటిలో ABNలో కథనం వచ్చిన తర్వాత ఆ సందర్భంలో నారా లోకేష్ మంచోడు, దినేష్ మంచోడు, ఆయన కూడా రావడంలో తప్పేం లేదు, వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకొని అన్నాడు. కానీ రాజకీయంగా నాకు ప్రత్యర్థిగా రమ్మని చెప్పి అయితే నేను చెప్పింది నేనైతే వినలేదు. మీరు ఎక్కడ వినుంటే నాకు వీడియో క్లిప్ పంపిస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఖచ్చితంగా నాకేం లేదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు అట్లా చెప్తే బాగానే ఉంటుంది, ఏముందండి. మేమేమి శత్రువులు ఏం కాదు, రాజకీయంగా శత్రువులము. ఖచ్చితంగా ఒక సిద్ధాంతం ప్రకారము, మా పార్టీ సిద్ధాంతం ప్రకారం నేను వెళ్తున్నాను, ఆయన పార్టీ సిద్ధాంతం ప్రకారం ఆయన వెళ్తారు. మేము కంప్లీట్ అవుతాము, ప్రజాక్షేత్రంలో మేము పోరాడి ఎవరికి మద్దతు ఉంటే వాళ్ళు గెలుస్తారు. మీరు వచ్చిన తర్వాత టీడీపీకి ఏం పెద్ద గ్రాఫ్ పెరగలేదు, మీ ఫాదర్ టైంలోనే గ్రాఫ్ బాగుంది అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? జనం అంటున్నాను నేను. మీరు ఒకసారి చుట్టుపక్కల వెళ్ళి ఒకసారి అడగండి. మా ఫాదర్ ఉన్నప్పుడు కేవలం కొంతమంది సీనియర్ లీడర్స్ వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు. కానీ నేను పార్టీలో చేరిన తర్వాత యంగ్స్టర్స్ చాలామంది ఇప్పటి వరకు రాజకీయాల్లో లేని వాళ్ళందరూ కూడా ఎంతోమంది పార్టీలో చేరారు.
అలానే ఎప్పుడు లేనన్ని యాక్టివిటీస్ మా కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది. మా ఫాదరు చేయలేదు, ఆయన చేయలేరు చేశారు అని నేను అనట్లేదు, చేశారు ఆయన 100%, ఆయన చేయాల్సింది చేశారు. కానీ కొత్త రక్తం పార్టీలోకి వచ్చినప్పుడు చాలా మంది కొత్త ఆస్పిరేషన్స్తో వాళ్ళ పార్టీలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా అంటే మీరు అన్నట్టు కొంతమంది ఏమనుకుంటారంటే యంగ్స్టర్ కదా మాతో కలుస్తాడా లేదా అని కొంతమంది ఫస్ట్ ఇనిషియల్గా ఆలోచించారు. నేను కూడా కాదని అన్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా డాడీతో ఒక రాప ఉంటుంది, అందరికీ లీడర్స్ అందరికీ ఒక రాప ఉంటుంది. ఆ రాప ఏమైనా పోతుందేమో అని చెప్పి కొంతమంది భయపడ్డారు, ఇనిషియల్ స్టేజెస్లో భయపడ్డారు. కానీ ప్రతి ఒక్కరు మా తెలుగుదేశం పార్టీలో మా నాన్నగారితో పార్టీ నడిచిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి రావాల్సిన గౌరవం ఇచ్చాము. వాళ్ళకి రాజకీయంగా ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన నాకు కూడా ఉంది. రేపు మా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా 100% వాళ్ళ గౌరవం అలానే కాపాడతాము. వాళ్ళ ఆధ్వర్యంలో యువతని పని చేపిస్తాము, యువతని పరిగెత్తిస్తాము, వాళ్ళని ఉత్సాహపరుస్తాం. వాళ్ళు కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్తూ వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళని ప్రోత్సహించమని వాళ్ళు కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ యువత లేకపోతే పనులు యాక్టివిటీస్ అన్ని కూడా జరగవండి. ఇప్పుడు ఏజ్ ఓల్డ్ పొలిటీషియన్, ఇప్పుడు మీరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక స్టైల్లో వర్క్ చేస్తారు, నేను ఒక స్టైల్లో వర్క్ చేస్తాను. నేను యంగ్స్టర్ కాబట్టి నేను పరిగిస్తాను, చేయాల్సిన పనులు చేస్తాను, ఉద్యమాలు చేస్తాను. అలానే రేపు అధికారంలో వచ్చిన తర్వాత ఇదే విధంగా పరిగిస్తాను. నారా చంద్రబాబు గారికి మాకు కావాల్సిందే ఎన్నిసార్లు కావాల్సిన అన్నిసార్లు వెళ్ళేసి వస్తాను. అలానే మా జరగాల్సిన అభివృద్ధి పనికి నేను వెంబడబడి ఆ ఉత్సాహం ఉంది, ఆ ఆలోచన ఉంది, ప్లస్ నాకు ఆ స్వభావం కూడా ఉంది. మా నియోజకవర్గానికి ఏదైనా చేయాలనే ఒక ఆలోచన కూడా ఉంది. కాబట్టి 100% నేను నా శక్తి వంచన లేకుండా ఖచ్చితంగా మా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పనిచేస్తాను. అవసరమైన నిధులు అన్ని తీసుకొచ్చి చేపిస్తాను. అలానే పార్టీలో మాకు ఎప్పటి నుంచి కూడా ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ కొత్త రక్తాన్ని కూడా పార్టీలోకి కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ నన్ను ఎలా అయితే నారా చంద్రబాబు గారు ఐడెంటిఫై చేసి నన్ను ఎలా అయితే రాజకీయాల్లో తీసుకొచ్చారు, అలా నేను కూడా మా కాన్స్టిట్యున్సీలో కొత్త రక్తాన్ని ఐడెంటిఫై చేసి నేను కూడా తీసుకురాకపోతే ఇవాళ కేవలము ఒక ఇన్ఛార్జ్ కొత్త పర్సన్ అయితే సరిపోదండి. కింద లెవెల్లో కూడా అందరూ కొత్త వాళ్ళు వస్తేనే అప్పుడు నూతన ఉత్సాహంతో పార్టీ బలోపేతం అవుతుంది. కేవలం ఒక ఇన్ఛార్జ్ యంగ్స్టర్గా ఉండి మళ్ళీ లీడర్షిప్ అంతా కూడా పాత లీడర్షిప్పే ఉంటే మీకు పార్టీ ఎలా మీరు పుంజుకుంటుంది అంటారు? రేపు నాకు ఎలా సపోర్ట్ సిస్టమ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? వైసీపీలో విభేదించిన వాళ్ళందరూ మీతో అటాచ్మెంట్ రాలేకపోతున్నారు, ఏజ్ గ్యాప్ లేకపోతే మీరు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం లేదని. అది అది తప్పుడు ప్రచారం అండి. 100% వైఎస్ఆర్సీపీలో అసంతృప్తిలో ఉన్న వాళ్ళందరితో మేము చర్చ జరిపాము. అసంతృప్తి కాదు, ఈవెన్ ఇప్పుడు యాక్టివ్ రోల్లో ఉన్న వాళ్ళందరితో కూడా చర్చ జరిపాము. 100% సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి బిల్లులు రావడమో లేకపోతే వాళ్ళు చేసిన ఏదైతే యాక్టివిటీస్ అన్నీ కూడా వైండప్ చేయడమో లేకపోతే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తారనో దానికోసం వెయిట్ చేస్తున్నారు. రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒక ప్రపంచంలో లాగా తెలుగుదేశం పార్టీలోకి ఏదైతే మీరు చెప్తున్న కొద్ది వ్యతిరేకించిన వర్గంతో పాటు ప్రసన్న కుమార్ రెడ్డి గారితో ఉన్న ప్రతి వర్గము చాలా మంది కూడా ఆయనను వీడి మన పార్టీలోకి రావడము ఖచ్చితము రాబోతున్నారు. అలానే మీరు అన్నట్టు ఏదన్నా ఇన్ కేసు నాతో కానీ ఏదైనా గ్యాప్స్ ఉన్నా మీరు ఒకటి మర్చిపోతున్నారండి. ఇప్పుడు దాకా కూడా మీరు మర్చిపోతున్నారు. నేనున్నాను ఫేస్ ఆఫ్ ద పార్టీ. ఇంతకుముందు మా నాన్నగారు ఫేస్ ఆఫ్ ద పార్టీ ఉన్నారు, అంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఫేస్ ఆఫ్ ద పార్టీ ఉన్నారు. బ్యాక్గ్రౌండ్లో నేను వర్క్ చేసేవాడిని. అలా ఇప్పుడు నేను ఫేస్ ఆఫ్ ద పార్టీ ఉన్నాను. నా బ్యాక్గ్రౌండ్లో మా ఫాదర్ ఉన్నాడు. ఇంకా ఆయన పాలిటిక్స్ నుంచి విరమించుకోలేదు, లేకపోతే పాలిటిక్స్ నుంచి వెళ్ళిపోలేదు. 100% నేను ఎమ్మెల్యే అయినా ఆయన ఉంటాడు, లేకపోతే నేను ఏమైనా కూడా రాబోయే రోజుల్లో ఆయన కోవూరు నియోజకవర్గానికి ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో ఆయన అనుకునే వ్యక్తి కాబట్టి 100% ఆయన ఉంటాడు. అది మర్చిపోతున్నారు చాలా మంది. మర్చిపోవడం ఏంటంటే ఇవాళ డబుల్ ఇంజన్తో వెళ్తున్న బండిలాగా అందరూ ఒకవేళ మీరు అనుకుంటారు ఏజ్ గ్యాప్ వల్ల నా దగ్గర రాలేదు, మా ఫాదర్ దగ్గర రావచ్చు, ఏముందండి. మేమిద్దరం ఇవాళ వీఆర్ కంబైన్డ్ ఫోర్స్, ఎవరైనా చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా నాతో గతంలో ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు గతంలో మా ఫాదర్తో ఒక రాపం ఉందనుకోండి, ఆ రాపం మెయింటైన్ చేసి వాళ్ళు మా ఫాదర్ని అప్రోచ్ అయ్యి దాంతో నన్ను కలవడానికి ఉంటుంది. కొంతమంది నేనే డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి మా ఫాదర్తో కలుపుతున్నాను, మేమిద్దరం కలిపి వాళ్ళతో డిస్కస్ చేసి చెప్పడం జరుగుతుంది. సో చాలా మంది మర్చిపోతున్న విషయం ఏంటంటే మేము కంబైన్డ్ ఫోర్స్గా ఉన్నాము. గతంలో ఉన్న పోలారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన కూడా పొలిటికల్గా యాక్టివ్గా ఉంటారు, పార్టీ కోసం పనిచేస్తారు. ఆయనతో పాటు ఫేస్ ఆఫ్ ద పార్టీ నేను పనిచేస్తాను అనేది చాలా మంది మర్చిపోతున్న విషయము. ఖచ్చితంగా అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవాళ మీడియా ముఖంగా నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. మేము వీఆర్ కంబైన్డ్ ఫోర్స్. నేను ఐ వర్క్ ఫర్ ద పార్టీ. నేను పనిచేస్తాను, చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ నేను చేస్తాను. కానీ ఎక్కడన్నా మీరు అన్నట్టు ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే అవన్నీ సెటరేట్ చేయడానికి పోలారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా ఆయన ఉంటారు. అందరు ప్రజలు కూడా ఉంటారు.
ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఓడినా గెలిచినా రాజకీయాల్లో కొనసాగుతారా? ఖచ్చితంగా అండి. ఇవాళ నేను అన్ఫార్చునేట్ ఓడిపోతుంది. నేను ఒకటి నమ్ముతున్నానండి. నేను ప్రజా సేవ చేయడానికే వచ్చాను. ముందు కూడా నాకు ఎమ్మెల్యే అవుతానని నేను రాజకీయాలు రాలేదు. నేను ఇన్ఛార్జ్ కాకముందు కూడా తెలుగు యువతలో యాక్టివ్ రోల్ తీసుకున్నాను. యాక్టివ్ రోల్ పార్టీ కోసం వర్క్ చేయాలనే ఆలోచనతో యువత పడుతున్న సమస్యలు, అలానే ఇవాళ జాబ్ క్యాలెండర్ లేక పరిశ్రమలు రాక యువత పడుతున్న సమస్యలు, స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యల మీద మనం యాజిటేషన్ చేశాము. 2 years పైన నేను తెలుగు యువతలో వర్క్ చేసిన తర్వాత ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది కాబట్టి దీన్ని నేను ఎలా యూటిలైజ్ చేయాలి. మా ప్రాంత ప్రజలు ఇప్పుడు దాకా నేను రాష్ట్ర ప్రజలందరి గురించి ఆలోచించాను, రాష్ట్రంలో ఉన్న యువత గురించి ఆలోచించాను, యువత పడుతున్న సమస్యల గురించి ఆలోచించాను. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా మా నియోజకవర్గం మీదే ఉంటుంది. నియోజకవర్గానికి ఏం చేయాలి, నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చెందాలి, ఏమేమి చేస్తే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. నెల్లూరుకి ఇంత సమీపంలో ఉన్న కోవూరు నియోజకవర్గము నెల్లూరు లాగా ఎందుకు డెవలప్ కావట్లేదు. ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్లు వెళ్తే మా నియోజకవర్గం స్టార్ట్ అవుతుంది. కానీ నెల్లూరులో జరుగుతున్న అంత అభివృద్ధి మా దాంట్లో జరగట్లేదు. ఇవన్నీ కూడా నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు కోవూరు చూసామనుకోండి, కోవూరు టౌన్ చూసామనుకో, నేను చిన్నప్పుడు ఎప్పుడు కోవూరు టౌన్ చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఎప్పుడు మనం అభివృద్ధి చెందుతాము, ఇంకా కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటాం అని అనుకోవడమే తప్ప ఎక్కడ కూడా మార్పు అనేది కనిపించట్లేదు. 100% డౌన్. అంటే నేను అంటాను, ఒక 5 years అనేది చాలా షార్ట్ స్పాన్ అండి. 5 years నేనేదో అద్భుతాలు చేసేస్తాను, నేను మార్చేస్తా, నేను అది చేసేస్తాను, నేనేం చెప్పట్లేదు. ఓవర్ ద టైం నాకు నా రాజకీయ భవిష్యత్తు ఉన్నంత కాలము కోవూరు నియోజకవర్గానికి ఎంతో కొంత అభివృద్ధి పరుస్తూనే రోజు అభివృద్ధి చెందుతూ ఒక టైంలో నెల్లూరుతో పాటు ఈక్వలెంట్ గా కోవూరు ఉండేటట్టు, నెల్లూరు జిల్లా అనగానే మన కోవూరు కూడా గుర్తొచ్చేటట్టు, ప్రజలందరూ ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రజలు నెల్లూరు జిల్లా అనగానే నెల్లూరు టౌన్ తో పాటు కోవూరు కూడా గుర్తొచ్చేటట్టు చేయాలనేది నా ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు? కోవూరు 100% అండి. ఏం చేస్తారు? మీ విజన్ ఇప్పుడు ప్రెసెంట్లీ మన దగ్గర రైతులు ఎక్కువగా ఉన్నారు. రైతులకి ఏదైనా చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎకనామిక్ గా ఫైనాన్షియల్ గా బాగుండాలి. ఇప్పుడు రైతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో దళారీ వ్యవస్థ వచ్చి వాళ్ళకి రావాల్సిన ధరలు రావట్లేదు. చెప్పారు. నెక్స్ట్ డెవలప్మెంట్ అనేది ఏం చేస్తారు? రైతులు డెవలప్మెంట్ అండి. ప్రెసెంట్లీ అసలు మౌలిక వసతులు లేవండి మనకి. ఏం డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు, శానిటేషన్ సరిగ్గా లేదు, చెత్త గార్బేజ్ హ్యాండ్లింగ్ సరిగ్గా లేదు. ఇలా బోల్డ్ అని సమస్యలు ఉన్నాయి. ముందు మనము వాటి మీద, మౌలిక వసతుల మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా చోట్ల రోడ్లు సక్రమంగా లేవు, అన్ని గుంతల రోడ్లు ఉన్నాయి. ఇవాళ నిన్న మేము నాయుడుపాలెంకి వెళ్తే, నాయుడుపాలెంలో మాకు హైవే నుంచి ఊరికి వెళ్ళడానికి 20 నిమిషాలు పట్టింది మా కార్లు వెళ్తుంటే. ఇంకా రోజు సామాన్య ప్రజలు ఎలా వెళ్తున్నారు అనేది చూడాలి. ఫస్ట్ మనకి మౌలిక వసతులు ఇంపార్టెంట్. రోడ్స్, డ్రైనేజ్ సిస్టము, మనకి అక్కడ చెత్తని ఎలా హ్యాండ్ చేస్తున్నామో అది, అలానే అక్కడ అవసరమైన స్కూల్స్ చాలా చోట్ల ఏమైందంటే అంగన్వాడీ స్కూల్స్ మన గతంలో మా ఫాదర్ శాంక్షన్ చేయించారు, అవన్నీ ఓపెన్ కాకుండా ఉన్నాయి. హాస్పిటల్స్ అండి, మీరు చూడండి హాస్పిటల్స్, ఇవాళ ఎల్లపాలెంలో అంత పెద్ద హాస్పిటల్ ఉంటే దాన్ని క్లోజ్ చేసేసారు. ఎంతమందికి అది ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉందండి, నెల్లూరుకి రావాలంటే ఎంతసేపు పడుతుంది? అది ఎందుకో అది వాళ్ళు హ్యాండిల్ చేయలేక క్లోజ్ చేశారు. అలానే బుచ్చిరెడ్డిపాలెంలో మనం చూస్తున్నాం, ఎంత మంచి హాస్పిటల్ ఉంది, దాంట్లో ఫెసిలిటీ కల్పిస్తే అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టుకొని చేయాలంటే చాలా కష్టమైన విషయము. అదే మనం ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ ఏమన్నాయో దానికి అవసరమైన ఫెసిలిటీస్, అది కూడా మనకి కొన్ని కావాల్సిన ఎక్విప్మెంట్స్, అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, అవన్నీ చేసి ఇలా క్లోజ్ చేసిన హాస్పిటల్స్ ఏమన్నాయి అవన్నీ ఓపెన్ చేయడము. ఫస్ట్ అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ప్రజలకి అందరికి కూడా హౌసింగ్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ మా కాన్స్టిట్యున్సీలో మెయిన్గా అందరూ ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు, లేదా పాతిల్లులు ఉన్నాయి అన్నీ కూడా ఉరుస్తున్నాయి, అది ప్రధాన సమస్య. రెండోది వచ్చి రోడ్స్ సక్రమంగా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు. మా నియోజకవర్గంలో యువత చదువుకున్న యువత ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగం కల్పన కోసము స్వయం ఉపాధి ద్వారా కానివ్వండి. ఇవాళ మనం చూస్తున్నాము మన కోవూరు నియోజకవర్గం కానీ ఒక డిఫరెంట్ ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి, మనకి తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలో మనము ఇప్పుడు మా ఫాదర్ ఇంతకుముందు ఇక్కడ మన రామచంద్రాపురంలో ఒక రిసార్ట్ ఓపెన్ చేశారు. ఇవాళ మీరు వెళ్ళి చూస్తే తాళం వేసేసుకుంది, దాన్ని నేను సెల్ఫీ ఛాలెంజ్ కూడా చేశాను. మైపాడ్ బీచ్ మా ఫాదర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఓపెన్ చేశాము. ఇప్పుడు మైపాడ్ బీచ్ అనగానే అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు నేను అడిగాను, ఒకరు వాళ్ళు ఏదో ఫోటోలు అన్ని చూసి వచ్చి అక్కడ బుక్ చేసుకున్నారంట, 3000 రూపాయలు రూమ్ తీసుకున్నారంట. అక్కడ అసలు ఏమీ లేవు ఫెసిలిటీస్, అంతా డ్యామేజ్ అయిపోయింది. ఆ ఫోటోలు ఎప్పుడు మనం చేసినప్పుడు ఉన్న ఫోటోలు పెట్టేశారు, ఆ ఫోటోలు వెళ్ళి చేస్తున్నారు. ఇవన్నీ మనం చేసుకోవాలండి. అలానే ప్రైవేట్ వాళ్ళని కొంతమందిని అక్కడ మనకి బీచ్ ఉంది, బీచ్ ఫ్రంట్ ఉంది, బీచ్ ఫ్రంట్ రిసార్ట్స్ పెట్టమనొచ్చు, హోటల్స్ ఓపెన్ చేయమనొచ్చు. ఆక్వా ఇంత ఎక్కువగా ఉంది, ఆక్వా ఇండస్ట్రీస్ మనము పెంపొందించవచ్చు. ఇలా చాలా చేసేవి ఉన్నాయండి. ఒకటి మనము చెప్పుకుంటూ పోతే
ఎన్నో చేయాల్సి ఉన్నాయి. ఫస్ట్ మౌలిక వసతుల కల్పన మనం మేజర్గా చేయాల్సింది. అలానే షెల్టర్, ప్రతి ఒక్కరు కూడా హౌసింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. హౌసింగ్ ప్రాబ్లమ్ని ఎలా అధిగమించాలో అనేది ఒక ప్లాన్ ప్రకారం మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పిల్లలకి ఉపాధి, అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి లేదా పరిశ్రమలు తీసుకొచ్చి మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అదే మన ప్రధానం. ఎందుకంటే కోవూరు అనేసరికి మీకు కూడా తెలుసు, అందరూ కూడా కొద్దిగా ప్రాస్పరస్గా ఉంటారు, అందరూ మిడిల్ అబో మిడిల్ లోవర్ మిడిల్లో ఉంటారు. సో అందరూ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకుంటారు, చదివిపిస్తారు కూడా. చదివించిన తర్వాత ఆ పిల్లలు ఉద్యోగం లేకపోతే వాళ్ళ పేరెంట్స్ పడుతున్న మనోక్షోభం మనం చూస్తున్నాము. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలండి. మీరు కోవూరు నియోజకవర్గం ప్రజలకు ఇచ్చే సందేశం? నేను కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నానండి. మీరు గతంలో నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని చూశారు, అలానే పోలవరెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చూశారు, అలానే పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని చూశారు. ఆ తేడా మీకు తెలుసు. అలానే కొత్తగా నేను రాజకీయాలు రాబోతున్నాను, మంచి ఆలోచనతో వస్తున్నాను. కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా, జన్మభూమికి ఏదైనా సేవ చేయాలనే ఒక లక్ష్యంతో నేను ఇవాళ రాజకీయాల్లోకి రాబోతున్నాను. మీరు అందరూ అవకాశం కల్పిస్తే 100% మన నియోజకవర్గానికి జరగాల్సిన అభివృద్ధి పనులు, శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్క ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా నేను తొలగించేదానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి ప్రజలందరూ కూడా నేను సందేశం ఇస్తూ, మీ అందరూ నేను ఒకటే కోరుకుంటాను, మీరు ఆలోచన చేయకండి ఎవరో సీనియర్ లీడరు లేకపోతే జూనియర్ అని, ఇప్పుడు కొత్తగా వచ్చాడు రాజకీయాలకి ఏం చేస్తారని. ఉత్సాహం ఉండి చేయాలనే ఆలోచన ఉంటే ఎవరైనా కూడా మంచి స్థానానికి వెళ్ళేదానికి ఆస్కారం ఉండదు. మీ అందరి మద్దతు కోరుకుంటున్నాను, మద్దతు ఇవ్వండి. డెఫినెట్గా రేపు ఎమ్మెల్యేగా మీరు అవకాశం కల్పిస్తే నేను మన నియోజకవర్గానికి జరగాల్సిన ప్రతి కార్యక్రమం నేను చేపడతానని చెప్పి ఈ రోజున ఈ మీడియా ముఖంగా ఈ రోజున ఈ ఇంటర్వ్యూ ముఖంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటారు. ఇది ఈనాటి పోలంరెడ్డి దినేష్ రెడ్డి మనోగతం. మరో అతిథితో మరో వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్. నమస్కారం.